సిఐటియు రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు తమ న్యాయమైన డిమాండ్ నెరవేర్చాలని కోరుతూ ఆశా వర్కర్లు అంగన్వాడీలు బెల్లంపల్లి ఎంఆర్ఓ కార్యాలయం నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంట్రాక్ట్ పద్ధతిన ఉద్యోగాలు చేస్తున్న స్కీమ్ వర్కర్లందరికీ ఉద్యోగ భద్రత కల్పించేలా పర్మనెంట్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కార్మికులకు నష్టం కలిగించే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మరి కాంట్రాక్టుగా తీసుకున్నటువంటి వాళ్ళని పర్మనెంట్ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పేసి స్కీమ్ వర్కర్లందరూ పర్మనెంట్ చేయాలని చెప్పేసి మరి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు మరి డిమాండ్స్ సందర్భంగా మరి రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు అందరం కూడా కార్మికులము మరి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు చూస్తే మరి అందరు కాంట్రాక్ట్ కార్మికులు ఉద్యోగ భద్రత లేక, మరి కనీస వేతనం లేక, మరి వెట్టి చాకరీ చేపిస్తున్నటువంటి మన మోడీ ప్రభుత్వం ఇప్పటికైనా మరి ఆ కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేయాలని, మరి స్కీమ్ వర్కర్లందరినీ కూడా ఉద్యోగ భద్రత కల్పించి 26,000 ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని చెప్పేసి మరి రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు మరి 10 సంవత్సరాల కాలంలో ఏ కాంట్రాక్ట్ కార్మికులను కూడా ఈరోజు పర్మనెంట్ చేయనటువంటి పరిస్థితి. ఎందుకంటే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగం ఇస్తారని చెప్పినటువంటి మోడీ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా మరి తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి కూడా ఉద్యోగ భద్రత కల్పించలేదు. కనుక ఇప్పటికైనా మరి కాంట్రాక్ట్ కార్మికులందరినీ ఉద్యోగ భద్రత కల్పించి PFIS వారిని కల్పిస్తూ ఉద్యోగ భద్రత కల్పిస్తూ వాళ్ళను పర్మనెంట్ చేయాలని చెప్పేసి మరి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేదంటే రాబోయే కాలంలో మరి కాంట్రాక్టులు అందరం కూడా పెద్ద చైతన్యంతో మరి పోరాటాలు సిద్ధపడతామని చెప్పేసి మరి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. కోరికల దినోత్సవం సందర్భంగా మేమందరము కోరికలు నెరవేర్చాలని ప్రభుత్వం ముందుకు వస్తున్నాము. మా కోరికలు ఏంటంటే కొన్ని సంవత్సరాల నుంచి అంటే 75 ICDS పుట్టినప్పటి నుంచి కొంతమంది అమ్మలు అక్కలు ఉద్యోగంలో చేరి ఉద్యోగం చేస్తున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వము అంతకుముందు మేము ధర్నాలు చేసినప్పుడు మా టెంట్ల దగ్గరకు వచ్చి అమ్మ మన ప్రభుత్వం వస్తే కనుక మీకు 2 లక్షలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చిన ప్రభుత్వము ఇప్పుడు మీకు 50,000 లక్ష ఇస్తాము, ఖచ్చితంగా మీరు ఇంటికి వెళ్ళాల్సిందే అని అంటున్నారు. కాదు, మాకు ఖచ్చితంగా 2 లక్ష కావాలి అని మేము పోరాడుతున్నాము. మాకు 2 లక్ష ఇచ్చేంత మట్టుకు ఏ విధంగా మండిపోతున్నాయి అనేది ప్రభుత్వంకి చాలా గుర్తు. ఆ విధంగా మాకు ఒక కుటుంబం బ్రతకాలంటే ఎంత ఖర్చు అవుతుందో ప్రభుత్వానికి కూడా మేము పోరాడతాము. మేము పోరాడితే ఖచ్చితంగా సాధించుకునేంత మట్టుకు మేము నిరాహార దీక్షల నుంచి మేము ఉపసంహరించుకోము. కాబట్టి ఇప్పుడున్న రిలే నిరాహార దీక్షలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మాకు ప్రభుత్వము 2 లక్షల రూపాయలు ఇవ్వాలని మేము కోరుతున్నాము. అదేవిధంగా అంగన్వాడీల పట్ల కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చూపుతున్న ప్రతి విధమైన హరాస్మెంట్స్ తగ్గించాలి. రాజకీయ ఒత్తిళ్లు ఉండకూడదు. మాకు ఉద్యోగ భద్రత కావాలి, ESI PFI సౌకర్యాలు కావాలి. కనీసం మాకు వేసవి సెలవులు 30 రోజులు ఇవ్వమని మేము ప్రభుత్వాన్ని కోరినాము, అది కూడా మాకు ఇవ్వలేదు. ఆ వేసవి సెలవులు కూడా మాకు 30 రోజులు కావాలని మేము కోరుతున్నాము. మాకు ఖచ్చితంగా 26,000 రూపాయల జీతం కావాలి, వేతనం కావాలి. మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి.